రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. కానీ ఒక్కసారిగా షిఫ్ట్ అయిపోయారు. ఆయన చేసిన క్యారెక్టర్స్ కి ఆయన మళ్ళీ తర్వాత చేసిన క్యారెక్టర్స్ కి చాలా డిఫరెన్స్. బాబు వినరా సినిమా ఇండస్ట్రీలో అదొక వాట్ యు సే ఒక వెరీ గుడ్ టైం అండి. తెలుగు సినిమాలో ఒకే టైంలో ట్యాగ్లో ఒక 20 years మధ్యన యూ గాట్ మైథలాజికల్ జానపదాలు, సైన్స్ ఫిక్షన్, ఎన్ని రకాలు మీరు ఏదైనానండి, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు, రకరకాల సినిమాలు వచ్చినాయి అదే టైం ఫ్రేమ్లో. ఇదే ఆర్టిస్ట్ ఉంటారు అన్నిట్లో. మీరు కొత్తగా ఎవరిని తయారు ఇంకెవరున్నారు బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా, స్కోప్ కూడా, ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఇంకోళ్ళు కూడా ఎతికి తెచ్చుకునే వాళ్ళు కూడా కాదు. మీరు సడన్గా ఈరోజు ఒక సినిమా చేసేవారు, ఇందులో ఏమో తాతయ్య గారుకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాయాబజార్ తీసుకోండి. మాయాబజార్లో సూర్యకాంతం గారేమో తాతయ్య గారికి మదర్ క్యారెక్టర్. ఆ తర్వాత ఈ సినిమా మాయాబజార్ రిలీజ్ అయ్యే టైంలో ఇంకో 3-4 సినిమాలు చేసేవారు. ఎందుకంటే ఆ టైంలో ఇట్ టేక్ టైం కదా. ఈ నెక్స్ట్ సినిమాలో మొగుడు పెళ్ళాలి, ఆ నెక్స్ట్ సినిమాలో తమ్ముడు పెళ్ళాం, అలా వీళ్ళిద్దరు కాంబినేషన్. ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు తాతయ్య గారు ఆపోజిట్, ఓ సినిమాలో తండ్రి క్యారెక్టర్, ఓ సినిమాలో బ్రదర్ క్యారెక్టర్. సో మైథలాజికల్కి వెళ్ళినప్పుడు ఇలాగ ఉంటుంది, సైన్స్ ఫిక్షన్కి వచ్చినప్పుడు వేరేలాగా ఉండేది, మళ్ళీ యాక్షన్. ఇప్పుడు ఇంకా అప్పుడు మనకి ఉండేవి అబ్రాడ్ ఫేజ్లో ఈ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఈ క్రైమ్ థ్రిల్లర్స్, క్రైమ్ అవన్నీ తాతయ్య గారు ఇలాంటి చాలా సినిమాలు చేశారు. జేమ్స్ బాండ్ టైప్ కూడా చేశారు ఆయన. తాతయ్య గారు చేసినప్పుడు కత్తుల రత్తయ్య చూసుకోండి, డిఫరెంట్ జానరు, జగత్ జట్రీలో ఒక డిఫరెంట్ జానరు, ఇలా రకరకాలు. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంటది, సూర్యకాంతం గారు అది గయ్యాలి, అది అన్ని రకాల కాంబినేషన్లు ఉన్నాయి. అన్ని రకాల కాంబినేషన్లో మేజర్ హిట్ అయిన కాంబినేషన్ అంటే గయ్యాలి పెళ్ళమును సాఫ్ట్ మొగుడు. అవును, ఇంకా అది బెస్ట్ అనమాట. ఎన్నన్నా మళ్ళీ ఆ నోటికి భయపడినట్టు ఈయన యాక్టింగ్ చేశారు. మళ్ళీ రిప్లైలు ఉండే, కౌంటర్లు ఉన్న, ఆ కాంబినేషన్ పెద్ద సక్సెస్. ఎలా ఉండేది వాళ్ళ బాండింగ్ అప్పట్లో? దే వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. చాలా వరకు ఆ జనరేషన్ వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అసలుకి షూట్ అంటే క్యారేజీలతో బకెట్లతో తెస్తుందంట కదా ఫుడ్ సూర్యకాంతమ్మ, అందరికి పెట్టడానికి వడ్డించడానికి. ఆ జనరేషన్ చాలా మంది అంతేనండి. ఒక రోజు ఒకరు అనుకున్న వాళ్ళు తెప్పించేవారు. నేను చాలా విన్నాను అలాంటి. కానీ ఆమె రియల్ లైఫ్ లో కంప్లీట్ డిఫరెంట్. షీ ఈజ్ సక్సెస్ఫుల్ ఫ్రమ్ దట్ జానర్. ఆవిడ గుర్తింపు తెచ్చింది ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. కానీ రోజు అలాగ ఉండలేదు కదా. అవును, దట్ ఆల్వేస్ ఎ స్పార్క్ ఇన్ యువర్ లైఫ్. ఆ జానర్ ఇంక ఫిక్స్ అయిపోయింది. కానీ ఆవిడ రకరకాల క్యారెక్టర్లు చేసింది. అవును, కానీ పోయే వరకు ఆవిడ ముసలి, ఇప్పుడు కలర్ సినిమాలు చేసినప్పుడు కూడా ఆవిడకి ఆ గయాలి పెలో నుంచి గయాలి బామైంది అంతే. సో ఆవిడ మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ అది, అంతే. అసలు ఆమె మర్చిపోతారు ఎవరన్నా? ఇప్పుడు మీకు ఎప్పుడో నాగార్జున గారు అన్నారు, వీళ్ళు చేస్తానంటున్నారు, అదే అంటున్నారు, గుండం కథ ఎలా తీస్తారు తెలియదు అని. మీరు గుండం కథలో ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని అలా గ్రాండ్ సెన్స్ని పెట్టచ్చు. రంగారావు గారి ఫాదర్ క్యారెక్టర్ నెక్స్ట్ ఎవరిని తీస్తారు? సూర్యకాంతం గారి ప్లేస్లో ఎవరిని తీస్తారు? ఛాయాదేవి గారి ప్లేస్లో ఎవరిని తీస్తారు? రామనారెడ్డి గారి ప్లేస్లో ఎవరిని తీసుకొస్తారు? ఇలాగా చాలా మంది. అవును, అంటే 1-on-1 మిగతా వాళ్ళందరితో ఒక ఎత్తి అయితే వీళ్ళిద్దరు గొడవ ఒకటి ఉంటుంది సార్. ఆ సినిమా అంతా సూర్యకాంతం గారికి ఛాయాదేవి గారికి నడుస్తుంది సరే. అది వాళ్ళు అరుచుకుంటున్నట్టున్నా మనకి అసలు ఏముందిరా అన్న ఫీలింగ్ ఉంటుంది. దాన్ని ఇవాళ ఎవరు చేస్తారు? అవును, అందుకని ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ ప్రాపోజిషన్. అదొక రిస్కీ ప్రాజెక్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు సూర్యకాంతమ్మ ఫ్యామిలీ ఉన్నారా? నాకు ఐడియా లేదు అసలు. వాళ్ళ అంటే మా ఫాదర్ చిన్నప్పుడు చనిపోవడంతో మాకేంటంటే చాలా మందితో టచ్ లేవు. మెడ్రాస్లో అలా ఉండిపోయి ఏమంటారు, ఒక గూట్లో ఉండిపోయినట్టు అక్కడే ఉండిపోయి డి నాట్ షిఫ్ట్ బేస్. నేను కూడా అప్పటికి చాలా పరిశోధన చేసి 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 తవ్వాను, కానీ కొన్ని తవ్వలేకపోతున్నా. అసలు ఎక్కడున్నారో అర్థం అవట్లా. మీకు నేను చాలా మందికి నేను ఎక్కడున్నానో తెలియదు అంటారు. నేను మళ్ళీ ఇండస్ట్రీలో 2005 నుంచి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా బాగా పేలుతారు మీరు. కానీ ఎందుకని అంత స్టార్డమ్ చూసిన తాత ఆ కుటుంబం నుంచి ఆయన పేరే పెట్టుకున్నారు. మళ్ళీ మీరు పెట్టారు, నానం పెట్టారు. ఆయనలాగే ఉన్నారు, ఇంచుమించు గాంభీర్యంగా ఉన్నారు. ఆ ఉంగరాలు పెట్టుకోవటం. సో తాతగారు గుర్తుగా పులిగోర్లు కూడా వేసుకుంటున్నారు. అంటే తాతకి ఇంట్రెస్ట్ లేదా? ఎందుకంటే నేను ఆ జనరేషన్ లో చాలా మందిని చూసాం మనం. శోభన్ బాబు గారు కానీ వీళ్ళందరూ ఎవరు చనిపోయే టైంకి ఫాదర్ తో సినిమా తీస్తున్నారు. ఎవరు? తాతయ్య తీస్తున్నారు ఫాదర్ తో. ఓ నాన్తో తాతయ్య మెయిన్ క్యారెక్టర్, తాతయ్య డైరెక్టర్, తాతయ్య ఆయన హీరో, ప్రొడ్యూసర్ తాతయ్య. 80% అయ్యాక చనిపోయారు. ఓకే, దాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే మెయిన్ లీడ్ అయినే, ఫైనాన్షియల్ అయినే, డైరెక్షన్ అయినే. డాడీ కూడా ఏమో మరి ప్రయత్నాలు చేసి ఫలించలేదు, మరి ఆయన చేయలేదు, నాకు ఐడియా లేదు.
నా ట్రయల్స్ నేను చేశాను కొన్నాళ్ళు. చేశారా మూవీస్ ఏమన్నా? నేను చేశాను కదా. రిలీజ్ అయినవి అయితే జేబోలో తెలంగాణలో ఉంటా. తర్వాత మిస్టర్ 7 అని సొంత బ్యానర్లో హీరోగా చేశా. తర్వాత ఇంకో 2 సినిమాలు చేశాను. ప్రేమ గిమా జాంతా నేను శ్రీరామ్ సింగర్ శ్రీరామ్ అందులో నెగిటివ్ క్యారెక్టర్ చేశా. తర్వాత బన్నీ అండ్ చెరీ అని ఒక సినిమా వచ్చింది. ప్రిన్స్ మహత్ హీరోలు అందులో కామిక్ రోల్ చేశా. కానీ మనకేంటంటే మనకు చెప్పేది ఒకటి అవుతుంది, ప్రజెంట్ అయ్యేది వేరేలాగా ఉంటుంది, ఏదో అన్సాటిస్ఫాక్షన్. బట్ అంత గొప్ప ఆయన కుటుంబంలో వాళ్ళ కడుపును పుట్టాము, వాళ్ళు అసలు ఎంత స్టార్డమ్ చూసుంటారు. ఇదేంటి మనం అరకొర క్యారెక్టర్లకు కూడా ఇక్కడ అడుక్కోవాల్సి వస్తుంది. అది చాలా రోజులు అనిపించింది, బాధ అనిపించింది ఎప్పుడు? చాలా చాలా. నేను సినిమా తీయడానికి కూడా కారణం ఏంటంటే అప్పటికి నేను అంత ప్రిపేర్డ్ కాదు. ప్రొడక్షన్ సైడ్ ఐడియా కూడా లేదు, నాకు సపోర్ట్ కూడా లేకుండే. 2 ఫ్రెండ్స్ని వాళ్ళని పెట్టుకుని చేశాను. ఎందుకంటే నేనున్నానని చూపించుకోవడానికి వేరే దారి కనబడలేదు నాకు. ఫైనాన్షియల్ లాస్ అయినా దాని గురించి నేను పట్టించుకోలేదు. కానీ ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్. నేను చాలా మంది డైరెక్టర్ లేరు, చాలా అందరినీ కలిసే, చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్. ఎస్వి రంగారావు గారు మనవణ్ణి మీకు చెప్తే కొన్ని ఇన్సిడెంట్లు అది ఒక రకంగా ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఒక ప్రముఖ డైరెక్టర్ గారు వెళ్తే నిన్న ఎవడో వచ్చాడండి మీ పేరు చెప్పి, మీరు మా ఒరిజినల్ ఆడ ఒరిజినల్ అడిగారు. లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయా. నేను ఒక 5,000 రూపాయలతో ఫ్రమ్ 2005 to 2007 ఇక్కడ ట్రయల్స్ చేశాను. నాకు మంత్లీ 5,000 పంపించేవారు ఇంటి నుంచి. ఆ 5,000తోనే అన్ని చేశాను. అంటే నేను మా మదర్ వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉండేవాను కాబట్టి ఆ బోర్డింగ్ ఇష్యూ లేదు. బయట నేను జిమ్కి వెళ్ళాలన్నా పేరు చెప్పి ఎవడో వచ్చాడండి అన్నాడు. ఇంకో డైరెక్టర్, ప్రముఖ డైరెక్టర్, మళ్ళీ అది ప్రముఖులే అందరూ. ఆయన అయితే చూశాక నీకు క్యారెక్టర్ రాస్తానులే తమ్ముడు, కానీ కొంచెం మీ తాతలాగా 2-3 గెటప్లు వేసుకుని ఫోటోలు పంపు చూద్దాం అన్నారు. నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కల. సరే సార్ అని చెప్పి ప్లేస్ వచ్చారు. మరి మన వాళ్ళు మైకులు పట్టుకుంటే పాత రోజుల్లో వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం అది ఇది అని చెప్పి ఇంకా చెప్తారు కదా. అలాగే చెప్తారు. 2-3 బంధువులు డైరెక్టర్లు వాళ్ళ. ఇప్పుడే జేబోలో తెలంగాణ ఎన్ శంకర్ మా కాంపౌండ్ నుంచే వెళ్ళారు. ఆయన మెడ్రాస్లో ట్రయల్ చేసినప్పుడల్లా మా ఇంట్లో మా అంకుల్ ఫ్రెండ్. అట్లీస్ట్ ఆయన పిలిచి నాకు ఒక క్యారెక్టర్ చేసి పెట్టంటే, ఆయన చెప్పినప్పుడు ఉన్న క్యారెక్టర్ అవుట్ ఆఫ్ అది ప్లేస్ అది ఒక 2 రాష్ట్రాలు విడిపోయే టైంలో సినిమా. సో దాని ప్రకారం ఆయన క్యారెక్టర్ మార్చాల్సి వచ్చింది. దానికి నేనేం బ్యాడ్ ఫీల్ అవ్వట్లేదు. అట్లీస్ట్ ఆయన పిలిచి ఛాన్స్ ఇచ్చి పిలిచి నువ్వు చెయ్యి అన్నాడు. అలా ఒక సినిమా అయిపోయింది, స్టార్ట్ అయింది. నేను అంజలీదేవి గారి గ్రాండ్ డాటర్, రావు రమేష్ గారు ఫస్ట్. అంజలీదేవి గారి ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళ గ్రాండ్ డాటర్ హీరోయిన్. 2005లో లాంచ్. నేను హీరో, ఆవిడ వాళ్ళ గ్రాండ్ డాటర్. ఆ అమ్మాయి హీరోయిన్, US లో డాక్టర్. ఆ అమ్మాయి హీరోయిన్, నేను హీరో. రావు రమేష్ గారు ఫస్ట్ సినిమా నెగిటివ్ క్యారెక్టర్ 2005లో అయిపోయింది. అది అయిపోయింది ఒక 10 days షూట్ అయ్యాక. వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ అని కొంతమంది అంటారు. హీరోయిన్ మార్చి తీద్దామని ప్లాన్ చేశారు కానీ అది వర్కౌట్ అవ్వాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.